వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ లైసెన్స్ రద్దవుతుందా? నిజంగానే దాదాపు 26 కోట్లకు పైగానే అధికంగా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు వసూలు చేశారా? ఏం జరగబోతుంది? అసలు మోహన్ బాబు దీనిపైన ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు? అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏమన్నారు? మోహన్ బాబు గారితో మాట్లాడారు మీరు ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి, ఆయన రిప్లై ఏంటి? ఏమి ఎవ్వడు వెంట్రుకు కూడా పీకలేడు. అది దాంట్లో ఎందుకంటే అదే అన్నారు ఆయన. అదే అన్నారు. ఏమీ జరిగే పని లేదు. ఎందుకంటే ఇది జరుగుతూ ఉంది, ఎవడో గెలుగుతూ ఉన్నాడు. ఇంతవరకు ఒక్క పేరెంట్ కూడా మా పిల్లాడి దగ్గర ఎక్కువ వసూలు చేశాడు. కానీ ఇంతవరకు ఎవడో థర్డ్ పర్సన్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, ఎవడో సంబంధం లేని మూడోడు ఎవడో కంప్లైంట్ చేస్తున్నాడు. అక్కడ చదువుకున్న పిల్లల స్టూడెంట్స్ కానీ, ఆ స్టూడెంట్స్ తాలూకు తల్లిదండ్రులు కానీ వాళ్ళు కదా కంప్లైంట్ చేయాలి. నిజంగా ఏదైనా ఉంటే బాధితులు వాళ్ళు అవుతారు కదా, వాళ్ళు కదా. ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు. ప్లస్ బస్సులో వాళ్ళ బస్సే ఎక్కాలంటారు. అంటే అందుకు డిసిప్లిన్ కోసం వాళ్ళ బస్సు ఎక్కండి, ఎవరికైనా రావాల్సింటే ఒకడు BMW వస్తాడు, ఇంకో కారులో వస్తాడు, ఇంకొకడు ఆటోలో వస్తాడు. ఇలా 4 రకాలుగా వచ్చాడు. పిల్లల్లో వ్యత్యాసాలు ఉంటాయి. వాడు దాంట్లో వస్తున్నాడు, నేను ఈ ఆటోలో ఈ పిల్లల దగ్గర అది రాకూడదని అసలు యూనిఫామ్ కానీ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అది రాకూడదు. సో అందరూ ఒక బస్సులో రావాలి. నువ్వు కోటీశ్వరుడు కొడుకు అయినా మామూలుడు కొడుకు అయినా ఒకే బస్సులో మన బస్సులో రావాలి. అది దానికోసం పెట్టే సిస్టమ్. అందరూ మా బస్సు ఎక్కాలంటున్నారు, వాళ్ళ బస్సు ఎక్కాలి అంటున్నారు. బుద్ధి లేని మాటలు. వాళ్ళు ఎలా వచ్చినా కానీ ఆ బస్సు ఫీజు చెల్లించాలి, హాస్టల్లో లేకపోయినా మెస్ ఫీజు చెల్లించాలి, ఇవన్నీ కూడా కండిషన్స్ పెడుతున్నారు. ఇలా ఫీజు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకా మీరు పేరెంట్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేస్తేనే ఈ డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు. లేదు, పేరెంట్స్ ఎవరు కంప్లైంట్ చేయరు. ఎవడో థర్డ్ పార్టీ ఎవడో ఏదో థర్డ్ పార్టీ కంప్లైంట్ చేసి ఉంటే ఇప్పుడు ఉన్నత విద్యా కమిషన్ డెసిషన్ తీసుకుంటారా ఎటువంటి ప్రూఫ్ లేకుండా? వాళ్ళ ప్రూఫ్లు ఏ ఉంటాయి? అయితే కోర్టులో నిలబడాలి కదా. ఎవడో చెప్పాడు, రామయ్య చెప్పాడు, సోమయ్య చెప్పాడు, మన దేశంలో జరుగుతుంది కదా. ఎవడో రామయ్య చెప్పాడు, జైల్లో ఉన్నవాడు ఎవడో చెప్పాడు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి జరిమానా ఎలా విధించారు? ఇప్పుడు వాళ్ళు వసూలు చేసిన 26,17,00,000కు పైగానే డబ్బు ఒక 17 రోజుల్లోనే చెల్లించాలి, 15 రోజుల్లోనే అని చెప్పేసి ఎందుకు అయిపోద్దమ్మా? చెల్లించాలి వాడు అంటే ఇప్పుడు కోర్టు చెప్పాలి. ఈడెవడో చెప్పడం కాదు కదా. కంప్లైంట్ ఈ దేశంలో ఏది కావాలంటే ఎవరి మీద ఎవడు కావాలంటే కంప్లైంట్ చేయొచ్చు. దాని మీద ఎంక్వైరీ కోర్టు ఫైనల్ అవుతుంది. కోర్టు తేల్చాలి కదా. కోర్టు చెబితే అప్పుడు అనాలి కోర్టు కట్టబంది కదా అని. కోర్టు ఏం కట్టబందలా. కోర్టు ఇప్పుడు వీళ్ళు చెప్పే కంప్లైంట్ అందుట్లో చదివితే మీరు ఏంటి, బస్సు అందరూ ఒకే యూనిఫామ్ వేసుకోవాలి, ఒకే డ్రెస్ అక్కడే కొనుక్కోవాలి. అక్కడే కొనుక్కోలేకపోతే ఒకడు ఒక రకమైన డ్రెస్ ఎక్కడెక్కడ కొనుక్కుంటాడు. సో డిసిప్లిన్ కోసం అందరూ ఒకే డ్రెస్సు ఒకే చోట కొనాలి. నువ్వు వేసుకున్న అదే డ్రెస్సు ఇంకో వేసుకున్న అదే డ్రెస్సు ఉండాలి. భోజనాలు అక్కడే. భోజనాలు ఒకడు బిర్యానీ తెచ్చుకుంటాడు, ఒకడు ఇంకోటి తెచ్చుకుంటాడు. వాడి ఇష్టానికి వాడు ఉన్న పొజిషన్ బట్టి ఒక్కొక్కడు. అది కాదు, అందరూ ఇక్కడ మెస్లో భోజనం చేయాలి. ఇది ఒక డిసిప్లైన్, ఒక సిస్టమ్ కోసమని ఎవరు డిస్పారిటీ రాకుండా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయ్యో వాడికి అది ఉంది నాకు లేదు అని పిల్లలు ఆ ఫీలింగ్ రాకుండా అందరూ సమానం, అందరూ ఈక్వల్. అందరూ వాడు తినే ఇడ్లీని నేను తింటున్నాను, వాడు తినే చపాతీని నేను తింటున్నాను, వాడు తినే బిర్యానీని నేను తింటున్నాను. వాడికి వేరే వచ్చి వాళ్ళ నాన్న అక్కడి నుంచి పంపించే స్టార్ హోటల్ నుంచి వచ్చింది, నాకేం మా అమ్మ ఇంట్లో ఇడ్లీ పంపించింది, ఈ ఫీలింగ్స్ రాకూడదు పిల్లలకి ఆ ఏజ్లో. అయితే ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటున్నారు. అక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఎవరో థర్డ్ పర్సన్ అసలు ఇటువంటి ఎలిగేషను లేకపోతే ఇటువంటి కంప్లైంటో ఎట్లా చేయగలుగుతారు? ఎవరికి ఆ పని ఉంటుంది? ఎందుకు చేయరమ్మా? ఇప్పుడు మీ మిథున్ రెడ్డిది ఉంది లిక్కర్ దాడిలో, ఎవడో కంప్లైంట్ చేశారన్నారు. ఇప్పుడు ఏమైంది? తేలికి బెయిల్ ఇచ్చేసరికి ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ వేరు, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఉంది, వాళ్ళు యూనివర్సిటీలోనే ఎప్పటి నుంచో చదువుతున్నారు లైఫ్. ఈ మాటలు మాట్లాడుతూ అసలు స్టూడెంట్ ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడు? అక్కడ ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒక్కడైనా ఆ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు? చెప్పను. వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళ ముందుండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు విన్నాడు, వీడు విన్నాడు, అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసి నీ పేరు చెప్పడానికి ఇష్టం లేని వాడు చెప్పాడు. ఆల్ దిస్ బోగస్. బాధితులు ఉంటే బాధితులు చెప్తాడు కదా. థర్డ్ పర్సన్ అంటున్నారు. ఇప్పుడు ఎవరికి యూనివర్సిటీ మీద కంప్లైంట్ చేయాల్సిన
పని ఎవరికి ఉంది చెప్పండి. ఎందుకు ఉండదు? ఎవరికి ఉంది? ఎవరు చేస్తారు అది? ఎందుకు చేయరు? ఎడ్యుకేషన్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు చేశారు చెప్పండి. వచ్చిన సందర్భం వచ్చినట్టు చెప్తా, కానీ ఇప్పుడు మేము చెప్పే విషయాలు కాదు అది. దాన్ని నొక్కి మనం పైకి వెళ్ళాలి. ఎవరికి ఉందో అన్నీ వస్తాయి. ఎవడు ఎక్కడ జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది ఈ కాలేజీ. చిత్తూరులో ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 6 దేశాలతో టైఅప్ పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఏ కాలేజీ ఉంది ఇది రాష్ట్రంలో? ఏ కాలేజీ ఆ స్థాయికి వెళ్ళింది? 6 విదేశాలు, 6 దేశాలు, ఒక దేశం కదా, 6 దేశాలతో టైఅప్. ఇక్కడ చదువుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ పిల్లలు ఇక్కడ చదువు ఇంటర్న్షిప్ మొత్తం ఉన్నాయి. 6 దేశాలతో టైఅప్ ఆ స్థాయికి వెళ్ళింది. అది కన్ను కుట్టేవాడు కుడతాడు, కుట్టుకోడు. ఇప్పుడు ఒకడు పైకి వెళ్తున్నా అంటే ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బయటవాడు ఎవరు కానీ ఇంట్లో వాడే ఆ మాటను బట్టి అడ్వాంటేజ్ అయింది అందరికీ. ఇంట్లో వాడే అన్నాడు, ఇంట్లో వాడే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయని. అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేకపోయినా ఇంటి మనిషి కదా. ఎప్పుడైతే ఇంటి మనిషి అన్నాడో ఉండొచ్చేమో, అవునేమో, నిజమేమో అని అనుమానాలు వస్తాయి కదా. అయితే మనోజ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటారు ఇందులో? మనోజ్ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ మనోజ్ కెలికిద్దే కదా ఫస్ట్. ఇక్కడ మనోజ్ వల్లే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంట. మనోజ్ వల్లనే. మనోజ్ అన్నాడు కదా ఓపెన్గా. ఇప్పుడు మనోజ్ వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారా, లేదంటే ఇప్పుడు ఈ పరిస్థితి వెనకాల మనోజే ఉన్నారు ఇప్పుడు ఇది జరగడానికి అంటున్నారు? ఈ పరిస్థితికి ఎవడో కక్ష పెట్టుకున్నాడు. అది ఎవరో చంద్రబాబు పెట్టుకున్నాడా, లేదా ఇంకొకళ్ళు పెట్టుకున్నారా, వీళ్ళకి వైసీపీకి దగ్గరగా ఉన్నాడు కనుక వైసీపీ మనిషి కనుక విష్ణు, వైసీపీ వాళ్ళ అల్లుడు కనుక సాధించాలనుకున్నారా? చంద్రబాబు తన మనిషి, తన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి, కనుక పెట్టి ఆడుతున్నాడా? ఇవన్నీ బయటకు వస్తాయి అనుకో. ఇవన్నీ మనోజ్ అన్నది బావుగా వాడుకున్నారు మనోజ్ని కూడా. అంతే మనోజ్ కూడా అంటే వాళ్ళ మాటల ప్రకారం మనోజ్ కూడా మాట్లాడాడు కదా. ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ అది. మీ ఇంటి వాడే మాట్లాడాడు, బయట వాళ్ళు అయితే మీ స్టూడెంట్స్ మాట్లాడకపోతే మీ ఇంటి వాడే మాట్లాడి అతనికి అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేదు, అడ్మినిస్ట్రేషను వేరు. సో అనేసాడు. ఏదో అతను ఏ గొడవలు అన్నాడు, ఎందుకు అన్నాడు, అతను ఎవరి కోసం అన్నాడో, లేదా తెలిసి అన్నాడో, అవన్నీ తేలుతాయి కదా. ఇప్పుడు ఒక్క స్టూడెంట్ అయినా నార్మల్గా బాధితులు ఎవరు ఇలాంటివి జరిగితే? నువ్వు నేను కాదు కదా, ఆ స్టూడెంట్స్, ఆ తల్లిదండ్రులు కదా. అంతే కదా. ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎక్కువ కట్టుంటే మేము భవనాలను బయట కాలేజీలు ఇద్దండి, ఇక్కడ ఇంత కట్టించుకున్నారు భవనం డిమాండ్ చేసి కట్టించారు, వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వాలి. ఒక లెవెల్లో కంప్లైంట్, ఒకళ్ళు బ్రహ్మాండ దేర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు ఇంకా 25% ఫ్రీ ఇస్తున్నారు టికెట్లు, సీట్లు. మోహన్ బాబు 25 నేను ఇప్పించాను. ఒక రజకుడు పిల్లాడికి రాజమండ్రి నుంచి ఆయన బులుసు రామారావు అని ఫోన్ చేశాడు నాకు. అన్న ఇలాగూ మంచి పిల్లలు బాగా చదువుకున్నాడు, రజకుడు పిల్లాడు, కొంచెం ఫ్రీ సీట్ అయ్యి ఉండి ఇప్పించుకుంటే మోహన్ బాబు ఫోన్ చేస్తే బాబు ఇలాగుంటే ఇమీడియట్ పంపించుకున్నాడు, ఇమీడియట్ సీట్ ఇచ్చాడు. సో అవన్నీ జరుగుతున్నాయి. ఈ మంచి చెప్పడానికన్నా కెలకటానికి, చెడు చేయడానికి మనకి వాళ్ళ సోషల్ మీడియా వచ్చినాక అట్లా తిట్టంగా తయారైందమ్మా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు మనోజ్ వర్సెస్ విష్ణు అన్నట్టుగా సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు ట్వీట్ చేసుకోవడం, ఒకళ్ళు విష్ చేసుకున్నట్టు ట్వీట్ చేసుకున్నారు. సో తర్వాత అంతా కూడా సాల్వ్ అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ వాళ్ళ మధ్య ఉన్న మాటలు యుద్ధం జరగదు, గడిది గుడ్డు జరగదులేము. అది అయిపోయింది. చాప్టర్ ఇస్ క్లోజ్. వాళ్ళిద్దరి మధ్య గొడవ మన సామాన్యం అయిపోయింది. ఇదేంటంటే ఆ టైంలో ఆ గొడవ వల్ల మనోజ్ కూడా వాగేశాడు. ఇప్పుడు అది వీళ్ళు వాడుకుంటున్నారు. అదే ఒక్కటైనా స్టూడెంట్ కనుక కంప్లైంట్ ఇస్తే, ఒక 10 ఇలాగ మా పేరెంట్స్ ఇంతవరకు లేదు. ఎప్పుడు ఇవన్నీ ఏంటంటే దుమారాలు లేపటాలు, ఒక రెప్యుటేషన్ దెబ్బ కొట్టాలు, ఆ రెప్యుటేషన్ దెబ్బ కొట్టడం ద్వారా దోచుకుంటారు. అయితే ఇప్పుడు మనోజ్ మాట్లాడడం వల్లే ఇట్లా జరిగింది అని మోహన్ బాబు గారు ఏమన్నా అన్నారు? లేదు, మనోజ్ వల్ల అని కాదు. మనోజ్ పావుగా వాడుకున్నారు ఆ టైంలో శత్రువులు, అంతే. అతను వాడుకున్నా. అతను ఎవరు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ వేరే విషయాలు అంటే ఇవన్నీ చెప్పే విషయాలు కావు. ఎవరు ఏంటి వెనకాల అందరికి తెలుసు. మీతో చెప్పారా, మాట్లాడారా, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది? తెలుసు అని చెప్పారు. బట్ అవన్నీ చెప్పే విషయాలు కాదు. బయటికి సందర్భం వచ్చినప్పుడు కోర్టులోనే బయటకు వస్తాయి అన్నీ కావాలంటే. అవి బయట చెప్పే మ్యాటర్ కాదు.
అయితే అంటే అధికంగానే ఫీజులు వసూలు చేశారు, 26 కోట్లకు పైగానే వసూలు చేసి అదంతా కన్నప్ప సినిమా తీశారంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. చిల్లర మాటలు చిల్లర కన్నప్ప ఈ సినిమా ఈ డబ్బులు ఎందుకు కన్నప్ప వాడి బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి. ఎవరల్లుడు మామూలు ఆయన సిసి రెడ్డి గారు ఆయన మనవరాలు ఉన్ని పిచ్చివాగుళ్ళు ఏదో డబ్బులు లేనట్టు ఈ సినిమా డబ్బులతోటి సినిమా తీయటానికి పిచ్చివాగుళ్ళు పిచ్చి మాటలు తప్పితే సినిమాకి దానికి సంబంధం ఏముంది? ఇది గాలి వాగుళ్ళు అమ్మా, ఇవన్నీ సెన్స్లెస్ వాగుళ్ళు. ఏదో కష్టపెట్టుకు సాధించాలి. ఎవరి కోసం, ఎవరి కాలేజీని పెంచడానికి, ఎవరి కాలేజీని ఈ కాలేజీ దెబ్బతింటే కదా పక్క కాలేజీ పెరిగేది. ఇప్పుడు ఈ కాలేజీ దాటి లేదు. రాయలసీమలో మోహన్ బాబు కాలేజీని మించి లేదు. ది బెస్ట్ కాలేజీగా ఉంది, యూనివర్సిటీగా ఉంది. సో దాన్ని కొడితే కదా మనం వెళ్ళగలం, లేదా మనం దాని వెనకాల ఉండాల్సి వస్తుంది. ఈ దరిద్రపు యాటిట్యూడ్లో చేసే ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా రాజకీయాల్లో, మనకు తెలుసు ఎవరో. వాళ్ళు చేస్తారు వాళ్ళ వ్యాపారం కోసమని దీన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగాలు తప్పితే ఏమి నిలవదు, వెంట్రుకు కూడా పీకలేదు. దాని కూరలు అన్నీ తేలిపోతాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.